హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. మీలో ఎంతమంది సెమీ వృక్ష పూజ చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే సెమీ వృక్ష పూజ చేయడానికి మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళిపోతున్నాను. రామర్పాడులో ఉండే వాళ్ళందరికీ ఆంజనేయ స్వామి గుడి అయితే తెలుస్తుంది అనమాట. తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు ఈ సెమీ వృక్ష పూజ ఎందుకు చేయాలి ఏంటి అనేది నాకు తెలిసిన ఒక స్టోరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మహాభారతంలో అర్జునుడు తన ఆయుధాలు 13 సంవత్సరాలు అజ్ఞాతవాస సమీపంలో ఉన్న ఈ సెమీ వృక్షం పైన దాస్తాడనమాట. ఆ కాలం పూర్తయిన తర్వాత ఆయుధాలు తిరిగి తీసుకొని విజయాన్ని అయితే సాధిస్తాడు. అందుకే మనకి ఈ సెమీ చెట్టు విజయానికి సంకేతంగా భావించి మనం దసరా రోజు ఈ చెట్టును అయితే పూజించడం జరుగుతుంది. గుళ్ళో మనకి ఇచ్చిన ఈ స్లిప్స్ మీద మన గోత్రనామాలు అన్నీ రాసి తీసుకొని మనం సెమీ వృక్షం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సెమీ వృక్షం అనొచ్చు, జమి చెట్టు అని కూడా అనొచ్చు. అయితే ఇంక ఇక్కడ పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేశారు. ఈ లోపల దీపం వెలిగించుకొని పంతులు గారు చెప్పిన విధానంగా పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అక్కడ తర్వాత 3 ప్రదక్షిణాలు చేసి ఆ స్లిప్ పైన ఉన్న మంత్రం చదువుకొని తర్వాత ఆ స్లిప్ని అక్కడ చెట్టుకి కుచ్చేసి తిరిగి ఆకులు కొన్ని తీసుకొని ఇంకా తిరిగి గుళ్ళోపలికి అయితే వెళ్ళిపోయాము. 9 రోజుల్లో ఈరోజు లాస్ట్ రోజు దసరా రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ధూపంలో మనకైతే దర్శనం ఇస్తారు. ఇంకా అమ్మవారికి హారతులు ఇస్తుంటే అవన్నీ తీసుకొని ఇంకా బయట గాజులు, అమ్మవారి పటం, కుంకుమ అన్నీ తీసుకొని తీర్థప్రసాదాలు అయితే తీసుకొని నేనైతే ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఈ వీడియో అంతే, బాయ్.